నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం। నా పేరు మహేశ్వరి। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। ఫార్మా కంపెనీ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ₹1 కోటి వంతున ఆర్థిక సాయం। విశాఖ ఆసుపత్రుల్లో బాధితులను పరామర్శించిన అనంతరం మాట్లాడిన సీఎం చంద్రబాబు। వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నాం। తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిసిన ముస్లిం మైనారిటీ నాయకులతో చర్చించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి। రైల్వే స్టేషన్ లో వసతులు కల్పించకపోతే చర్యలు। నాయుడుపేట రైల్వే స్టేషన్ ను తనిఖీ చేసిన అనంతరం అధికారులను హెచ్చరించిన డిఆర్ఎం విశ్వనాథ్। పోలేరమ్మకు నిమ్మకాయలతో విశేష అలంకరణ। నాయుడుపేటలో కొలువైన శ్రీ పోలేరమ్మ తల్లిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన మహిళలు। విశాఖలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫార్మా కంపెనీ బాధితులను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు ₹1 కోటి వంతున ఆర్థిక సాయం అందజేస్తామన్నారు। తీవ్రంగా గాయపడ్డ వారికి 50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 25 లక్షల వంతున సాయం ప్రకటించామన్నారు। అధికారులు వెంటనే బాధిత కుటుంబాలకు చెక్కులు అందజేస్తారని ఆయన వివరించారు। ఒక బాధాకరమైన సంఘటన, చాలా బాధేస్తుంది। నిన్నటి నుంచి కూడా నేను చూశాను। ఇది ఒక కంపెనీ సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఏం జరుగుతుందో ఇది ఒక ఉదాహరణ। అదే మరి ఒక ప్రభుత్వం కూడా వారసత్వంగా వచ్చే కొన్ని సమస్యల వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఇది కూడా ఒక డెమాన్స్ట్రేషన్। అది ఇక్కడ మనం చూస్తే ఎసెన్షియా అడ్వాన్స్ సైన్సెస్ ఫార్మా కంపెనీ, ఇది రెడ్ కేటగిరీలో ఉండే కంపెనీ। 17 మంది చనిపోవడం, ఇంకా ఒక 7 మంది, ఒక అతనికైతే 54% బర్న్స్ ఉన్నాయి, ఒక అతనికి 24% ఉన్నాయి, ఒక అతనికి 17% ఉన్నాయి, ఇంకొక అతనికి 10% ఉన్నాయి। మిగిలిన వాళ్ళు మోర్ ఆర్ లెస్ తక్కువగా ఉన్నాయి। అవి కొద్దిగా నామినల్ ఇంజురీస్ గానీ కొంచెం సీరియస్ ఇంజురీస్ గానీ ఉన్నాయి। ఏదైతే చెస్ట్ బోన్ ఒకటి బ్రేక్ కావడం ఇలాంటి సంఘటనలు కూడా ఉన్నాయి। నేను వస్తానే ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళాను। ఏదైతే ఫస్ట్ నేను వెళ్ళింది సీరియస్ గా ఉండే వాళ్ళందరినీ పరామర్శించాను। ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్లి ఎవరైతే హాస్పిటల్లో డెడ్ బాడీస్ అనే పోస్ట్ మార్టంకి వచ్చి కుటుంబ సభ్యులు బాధితులు వచ్చారు వాళ్ళని పరామర్శించాను, ఓదార్చాను। కానీ కొన్ని సంఘటనలు చూస్తే చాలా బాధేస్తుంది। 4 నెలల ప్రెగ్నెంట్, లేకుంటే ఒక బాబు కూడా 2 ఏళ్లు కూడా కాలేదు మ్యారేజ్ అయ్యి అతను చనిపోయి ఆ అమ్మాయిని చూస్తే చాలా బాధేస్తుంది। ఇలాంటి సంఘటనలు చాలా సంఘటనలు, ఒక హృదయ విదారకమైన సంఘటనలు జరిగాయి। అవి చూసిన తర్వాత వాళ్ళందరితో మాట్లాడి ఒక భరోసా ఇచ్చాం। భరోసా ఇచ్చి మొత్తం అనౌన్స్మెంట్ కూడా మీరు ఒకసారి చూస్తే బాధితులందరికీ, చనిపోయిన వాళ్ళందరికీ ₹1 కోటి ఆర్థిక సహాయం చేయడం, సీరియస్ గా ఇంజురీ అయిన వాళ్ళకి 50 లక్షలు ఇవ్వడం, లైట్ ఇంజురీస్ ఉంటే అలాంటి వాళ్ళకు కూడా 25 లక్షలు ఇవ్వడం, ఈ 3 కేటగిరీస్ కింద అనౌన్స్ చేశాం। ఈ రోజే ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ చెక్కులు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు। మిగిలిన వాళ్ళు కూడా ఇమీడియట్ గా డిస్ట్రిబ్యూట్ చేయమని ఆదేశాలు ఇచ్చాను। అవి కూడా ఇమీడియట్ గా ఇస్తాం। అయితే మనం ఆర్థిక సహాయం చేయొచ్చు గాని కుటుంబాలు తేలేం। ఆ కుటుంబానికి ఎవరైతే ఆధారంగా ఉంటారో, ఎవరైతే ఆ కుటుంబానికి ముస్లిం మైనార్టీల సమస్యలపై వైకాపా ఎల్లవేళలా దృష్టి సారించిందని, వారి సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశామని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు। తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన ముస్లిం మైనార్టీలతో సమావేశమయ్యారు। తాడేపల్లిలోని వైకాపా కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముస్లిం మైనార్టీ నాయకులు కలిశారు। వక్ఫ్ భూముల్లో దాదాపు 70% పైగా కబ్జాలో ఉన్నాయని, కొత్తగా ప్రతిపాదించిన వక్ఫ్ చట్టంలో రూపొందించిన నిబంధనల ద్వారా తమ భూములు తమకు దక్కకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని నాయకులు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు। వక్ఫ్ బిల్లును మొత్తం వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ఉందని తెలిపారు। ఇందుకు స్పందించిన జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నామన్నారు। ముస్లిం మైనార్టీలకు సంబంధించిన ప్రతి అంశంపై మా పార్టీ తొలి నుంచి అండగా ఉందని గుర్తు చేశారు। వైకాపా తప్పకుండా ముస్లిం మైనార్టీల వెంట నడుస్తుందని జగన్మోహన్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు। రైల్వే స్టేషన్ అపరిశుభ్రంగా ఉండడం, వసతులు సక్రమంగా లేకపోవడంతో ఆ అధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు। మళ్లీ వచ్చేసరికి
స్టేషన్లో అన్ని సదుపాయాలు ఉండాలని ఆదేశించారు. నాయుడుపేటలోని రైల్వే స్టేషన్ను రైల్వే డిఆర్ఎం విశ్వనాథ్ తనిఖీ చేశారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయుడుపేట రైల్వే స్టేషన్ రైల్వే డిఆర్ఎం విశ్వనాథ్ సందర్శించారు. రైల్వే స్టేషన్లో తాగునీటి వసతి లేకపోవడం, చెత్తబొట్టల నిర్వహణ సక్రమంగా లేకపోవడం, స్టేషన్ ఆవరణలో ఇష్టానుసారంగా వాహనాలు పార్కింగ్ చేసి ఉండడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే స్టేషన్ కు డిఆర్ఎం వచ్చారన్న సమాచారం తెలుసుకున్న ఆర్యవైశ్య సంఘం నాయకులు అక్కడికి చేరుకుని స్టేషన్ లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు పలు రైళ్లను తిరిగి పునరుద్ధరించాలని కోరారు. అదనపు రైల్వే కౌంటర్ ను ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఈ మేరకు డిఆర్ఎం సానుకూలంగా స్పందించినట్లు ఆర్యవైశ్య సంఘం నాయకులు తెలిపారు. అడిగాము, మాట్లాడాము. ట్రైన్స్ రావట్లేదు, యూనిట్లు రావట్లేదు, వాటి గురించి డిస్కస్ చేసాము. చిన్న చిన్న వ్యాపారస్తులకు కానీ మన నాయుడుపేట వాస్తువులు చెన్నై పోవాలన్నా రావాలన్నా ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాము. సార్ గారు బాగా స్పందించారు. ఖచ్చితంగా వాటిని అమలు చేస్తామని చెప్పి రాసుకొని ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు అదేవిధంగా విద్యార్థులు వీరందరినీ దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు రైల్వే డిఆర్ఎం గారు రావడం జరిగింది. వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రైల్వే సమస్యల మీద వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇక్కడ మంచినీటి వసతి, అలాగే వచ్చేటువంటి ట్రైన్స్ కూడా సరైనటువంటి టైంలో లేవు. ఇన్ టైంలో ఇంతకు ముందు ఉన్నటువంటి 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో ట్రైన్స్ ఉన్నాయి మనకి. చెన్నైకి కానీ ఇట్లా సూలూరుపేట కానీ లేకపోతే ఇట్లా నెల్లూరు వెళ్ళాలన్నా ఇప్పుడు అవన్నీ రద్దు చేయడం జరిగింది. టైమింగ్స్ మార్చడం జరిగింది కొన్ని. అలాగే బిట్రకుంట మెమోని కూడా రద్దు చేయడం జరిగింది. దాన్ని కూడా ఎక్స్టెండ్ చేయమని చెప్పి అడగడం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుపతి రూరల్ జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకులు గూడూరు కిషోర్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలోని ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద ఉన్న delivery.com కొరియర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరగడంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. నాయుడుపేటలో ఏర్పాటై ఉన్న delivery.com కొరియర్ కార్యాలయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. కార్యాలయంలో దట్టమైన పొగలు వస్తుండటంతో స్థానికులు గుర్తించి అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. రాత్రి సమయంలో ప్రమాదం జరగడంతో కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. అయితే ఆస్తి నష్టం ఏ మేరకు వాటిల్లింది అనేది కార్యాలయ సిబ్బంది తేల్చాల్సి ఉంది. ఈ కొరియర్ పాయింట్ నుండి ఫ్లిప్కార్ట్, మీషో పార్సిళ్లను డెలివరీ చేస్తుంటారు. అచ్యుతాపురంలో ఇంత పెద్ద ప్రమాదం జరిగినా కనీసం బాధితులను పరామర్శించే తీరిక కూటమి నేతలకు లేదా అని మాజీ మంత్రి మరియు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. అచ్యుతాపురం సంఘటన నేపథ్యంలో ఆయన స్పందించారు. వైకాపా హయాంలో సేఫ్టీ ఆడిట్ విషయంలో కఠినంగా ఉన్నామని గుర్తు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక గాలి కొదిలేసిందని ఆయన విమర్శించారు. 2-3 రోజులు ఏదైతే పని ఇందాక మీకు చెప్పిన కలర్ చెప్పిన ఆ 2-3 రోజుల్లో చెక్కులు వాళ్ళ చేతిలో అందాలి. వాళ్ళ కుటుంబానికి వచ్చి వాళ్ళ ఉద్యోగం ఇస్తామనేది భరోసా ప్రొసీడింగ్ ఇవ్వాలి. దాని అన్నింటికి కూడా రాతపరకమైన ప్రభుత్వం నుంచి ఒక ప్రొసీడింగ్ ఒక రిలీజ్ రావాలి, జీవో రావాలి. వచ్చినప్పుడే ప్రజలు నమ్మకం ఉంటుంది. అంటే ప్రమాదాలు జరుగుతున్న ప్రభుత్వాలు ఏంటంటే ఎందుకు వస్తుంది ప్రమాదం, ఆ ప్రమాదాన్ని దానికి ఉన్న ఏ కారణం వల్ల వచ్చింది, దాన్ని ఏ విధంగా మనం అరికట్టాలి అనేది దృష్టి పెడితే అవన్నీ అయిపోతాయి. జరిగింది అని నిర్లక్ష్యం ఉంటే ఒక దాని తర్వాత రెండో వస్తుంది. ఇమీడియట్ ఇప్పుడు ఉంది దీని ఇంతకుముందు ఎల్జీ ప్రాబ్లం జరిగింది, వెంటనే సేఫ్టీ ఆడిట్ జరగాలన్నాం, పెట్టాము. వెంటనే అందరికీ జీవో ఇష్యూ చేసాము, కమిటీ చేసాము. ఇప్పుడు సాక్షాత్తు ఉన్న నీరవ్ కుమార్ ప్రసాద్ ఎవరైతే సిఎస్గా ఉన్నారో ఆయన అప్పుడు సెక్రటరీ, ఆయన ఆధ్వర్యంలో వేసాము. ఆయనే చూడమని చెప్పాము, ఆయనే పర్యవేక్షణాధికారి, ఆయనతో చేయించాము. ఇప్పుడు అలాగే చేస్తే ఆటోమేటిక్ తగ్గుతుంటాయి. అది అలాగని వ్యవస్థను ఆపేయమని చెప్పట్లేగా మేము. సార్ ఇప్పుడు మీరు చెప్తున్న విధంగా అధికార పార్టీ నాయకులు రాలేదు, దానికి కారణం అంటారు. నాకేం తెలుసు, మీరు అడగండి వస్తారు. తర్వాత ఇప్పుడు నేను అన్నాను కదా, వాళ్ళకి ఖాళీ లేక వాళ్ళకి వెళ్ళిన వాళ్ళకి నిర్లక్ష్యం. నిన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళకి వచ్చిన ఈ చూసి ఏ రకంగా తెచ్చుకున్నారు అవి చూసి వాళ్ళకి వచ్చి ఎక్కడున్న వచ్చి అక్కడ లేవు అని నేను అనుకుంటాను. మేబీ రాంగ్ ఆర్ రైట్. లేకపోతే ఎవడో నవ్వుతాడండి సామాన్యుడు ఇక్కడ వచ్చి చూడకపోతే. ఇది మానవత్వం ఎవడో చేయాలి కదండి. ప్రభుత్వం లేకపోయినా
నేను ఇప్పుడు అక్కడికి వెళ్దాం అనుకున్నాను. ఎక్కడికి ఇప్పుడు మేము అందరం కలిసి మా నాయకులందరం కలిసి వెళ్దాం అనుకున్నాం. పోలీసులు అడిగాను, లేదండి ముఖ్యమంత్రి వ్యవస్థ అన్నారు. దాంట్లో మనం కాంట్రవర్సీ ఉండకూడదు, వాళ్ళు వెళ్తున్నప్పుడు వచ్చి పోలీసు దానికి సెక్యూరిటీ వ్యవహారం ఉంటాయని, సరే వాళ్ళు వెళ్ళిన తర్వాత వస్తామని చెప్పాము. అంత ఉందాక పరిస్థితి, అందుకే నో అని అనలే కదండి. అది సాంప్రదాయం. అది పద్ధతి ఎవరు దేనివల్ల వ్యవస్థకి ఏది జరిగినా వ్యవస్థకి నష్టం జరగకూడదు. వ్యవస్థను కాపాడుకొని చేయాలి, ప్రజలకు నమ్మకం కలగాలి. పర్వాలేదు, ఈ వ్యవస్థ, ఈ ప్రభుత్వాలు ఉన్నాయి, పర్వాలేదు, ప్రభుత్వం అంటే వ్యవస్థ. స్వయం ఉపాధి కింద మహిళలకు ప్రభుత్వం అందించాల్సిన కుటుంబ మిషన్లను గత 10 ఏళ్లుగా నిర్మల్ కుమార్ అందించడం అభినందనీయమని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుణుకల కిషోర్ కొనియాడారు. నెల్లూరులోని అబైండింగ్ హోప్ చర్చ్ నిర్వాహకులు టైటస్ నిర్మల్ కుమార్ ఆధ్వర్యంలో మహిళలకు కుటుంబ మిషన్లు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కిషోర్ సతీమణి విజయలక్ష్మి, నెహ్రూ యువ కేంద్ర డిస్ట్రిక్ట్ యూత్ అధికారి మహేందర్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ జయప్రకాష్, సామాజిక వాదులు డేవిడ్, శోభ తదితరులు పాల్గొన్నారు. సూపర్ హీరోస్ అన్నమాట. సూపర్ హీరోస్ అంటే వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు సక్సెస్ అవుతూ సమాజం కోసం పాటుపడుతూ ఉంటారు. దాదాపుగా 4 దశాబ్దాలుగా చూస్తున్నాను మా టైటస్ నిర్మల్ కుమార్ సార్ గారు. మేము చదువుకునే రోజుల్లో నుంచి లేమి శబ్దాన్ని నిర్మూలించాలి, సమాజ స్థాపించాలి అని చెప్పి అదే ధ్యేయంగా ముందుకు పెడుతున్నారు. అదేవిధంగా ఈరోజు పెట్టిన చర్చ్ పేరు కూడా అబైండ్ హోప్. ఒక హోప్కు కట్టుబడి లేమి శబ్దాన్ని నిర్మూలించడానికి ఆయన సాయశక్తులా కృషి చేస్తూనే ఉన్నారు. అన్నీ మేము చేసే సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన తలుచుకుంటూ ఉంటాం. దాదాపుగా 300 మందికి రోగగ్రస్తులైన పిల్లలకి న్యూట్రిషన్ ఫుడ్ అందించి వాళ్ళ ప్రయోజకులయ్యి మంచి చదువుకొని వాళ్ళ ప్రయోజకులుగా రావాలని చెప్పి ఎంతో కృషి చేస్తున్నారు. ఈ విషయాన్ని మేము జనసేన పార్టీ తరఫున ముందుకు తీసుకెళ్ళి ఆ పౌష్టికాహారాన్ని ప్రభుత్వం తరఫున సప్లై చేసేదానికి కూడా మేము కోరుకున్నాము. ఈరోజు తాత్కాలికంగా అనుకోకుండా ఈరోజు చిరంజీవి గారి జన్మదినం అయింది. మెగాస్టార్ చిరంజీవి గారు అయితేవి, పవన్ కళ్యాణ్ గారు అయితేవి, మా టైటస్ నిర్మల్ కుమార్ సార్ అయితేవి సూపర్ హీరోస్. సమాజ సేవ కోసం పాటుపడుతూ ఉంటారు. నాలాంటి ఎంతోమందికి సమాజ సేవకి స్ఫూర్తినిచ్చారు. ఇప్పుడు కూడా అక్కడితో ఆగకుండా ఇంకా ఏదైనా చేయాలి. మొన్న ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు నాయుడుపేట పట్టణంలో కొలువైన గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారిని నిమ్మకాయలతో విశేషంగా అలంకరించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని మహిళలు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఫార్మా కంపెనీ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ₹1 కోటి వంతున ఆర్థిక సాయం. విశాఖ ఆసుపత్రుల్లో బాధితులను పరామర్శించిన అనంతరం మాట్లాడిన సీఎం చంద్రబాబు. వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నాం. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిసిన ముస్లిం మైనారిటీ నాయకులతో చర్చించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.
రైల్వే స్టేషన్ లో వసతులు కల్పించకపోతే చర్యలు. నాయుడుపేట రైల్వే స్టేషన్ ను తనిఖీ చేసిన అనంతరం అధికారులను హెచ్చరించిన డిఆర్ఎం విశ్వనాథ్. పోలేరమ్మకు నిమ్మకాయలతో విశేష అలంకరణ. నాయుడుపేటలో కొలువైన శ్రీ పోలేరమ్మ తల్లిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.